ప్రొప్రైటర్ జగన్ సీఎం సభల్లోనే 20 లక్షలకు పైగా సీసాల పంపిణీ. షెడ్యూల్కు ముందే భారీగా మద్యం నిల్వలు. ఇప్పటికీ గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సరుకు. ఇటుక బట్టీలు, గోదాములు, ఇతర స్థావరాల డంపులు. సహకరించిన అధికార యంత్రాంగం. నామినేషన్లతోనే పంపిణీ మొదలుపెట్టే నాయకులు. పలు చోట్ల వెలుగు చూస్తున్న నిల్వలు. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేస్తే మరింత బయటపడే అవకాశం అన్నటువంటి. వీళ్ళది నేను చాలాసార్లు చెప్తున్నాను. సెల్ఫ్ గోల్ అంటారు. వాళ్ళకి వాళ్ళే ఒక ఆరోపణ చేస్తారు, వాళ్ళకి వాళ్ళే మళ్ళీ దాన్ని మార్చేసుకుంటారు. ఇప్పటిదాకా ప్రజలకు ఏమని చెప్పారు? మద్యం డిస్టిలరీస్ అన్నీ వాళ్ళయ్యే అని చెప్పారు. మరి మద్యం డిస్టిలరీస్ అన్నీ వాళ్ళయ్యే అయితే, ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే మద్యం డిస్టిలరీస్ అన్నీ వాళ్ళే అయితే పక్క రాష్ట్రాల నుండి ఎందుకు తెచ్చుకోవాలి? అప్పుడు జగన్వి వైసీపీ మనుషులు అని కదా ఇంతవరకు చెప్పింది. మరి వాళ్ళవే అయినప్పుడు పక్క రాష్ట్రం నుంచి మందు ఎందుకు తెచ్చుకోవడం? ఏ తెప్పించుకుని తయారు చేయించుకుని పెట్టుకుంటే సరిపోతుంది కదా. అంటే వాళ్ళది కాదు అన్నటువంటిది ఒప్పుకున్నట్ట, లేదు అక్కడ చట్టబద్ధంగానే వ్యాపారం చేస్తున్నారని ఒప్పుకున్నట్ట, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నారంటే వీళ్ళ దగ్గర నుంచి అక్రమం చేయనట్టే కదా. ఇకపోతే మందు పంపిణీ ఖచ్చితంగా చేయట్లేదని చెప్పేంత వెరితనం నాకు లేదు. కానీ తెలుగుదేశం వాళ్ళు మందు పంచట్లేదా? ఎవరికి ఇవ్వట్లేదా? బాటిల్లో తాగకుండానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో వాటిట్లో పాల్గొంటున్నారా? కొంచెం కామన్ సెన్స్, అంటే సామాన్యుడికి అర్థం కాదు కదా అని, లేదా సామాన్యుడికి ఎవరికి మేం చెప్పిందే సామాన్యుడు నమ్ముతాడు అనేటటువంటి వెర్రితనం ఏదైతే ఉందో అదే అసలైనటువంటి అంశం. ఇకపోతే 5 ఏళ్ల పాలన